చిలకలగూడలో దారుణ హత్యకు గురైన యువన్ డెడ్ బాడీకి మరి కాసేపట్లో పోస్ట్ మార్టం జరగబోతుంది. ఇప్పటికే యువన్ కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. మరోవైపు పోలీసులు కూడా గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. యువన్ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఫోన్లో ఐపీఎల్ మ్యాచ్ చూస్తుండగా వచ్చి దారుణంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 2 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో 4 కోసం గాలిస్తున్నారు. మృతుడు యువన్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో యువన్ హత్యకు తామే ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తున్నారు. మేము జస్టిస్ తీసుకుంటాం అంతే. మేము ఏ కోర్టు దగ్గరికి పోం, ఏం పోలీసుల దగ్గరికి పోం, ఏం చేయబోతున్నాం అని మేమేం చెప్పాము. ఇప్పుడు మేము తీసుకుంటాం. న్యూస్ ఛానల్ ముందు నేను చెప్తున్నా యాజ్ ఎ గర్ల్గా నేను చెప్తున్నా, నా తమ్ముడిని చంపిన వాళ్ళని నేను వదిలిపెట్టాను. నా తమ్ముడికి జస్టిస్ లీగల్గా ఇయ్యరేమో, నేను ఇచ్చుకుంటా నా తమ్ముడికి జస్టిస్. ఎంత ప్రాణం సార్, వాళ్ళు ఉన్నది ఇంతంతా, వాడికన్నా చిన్నోళ్ళు అంత పగతోని వాడిని గొంతులో ఓడిచి వెనకాల ఓడిచి ఏంది సార్ ఇది ఇంత స్టేటస్. వాడొకడు చంపినోళ్ళల్లా ఒకడు ఉన్నాడు, వాడు ఫుల్ మర్డర్ అని చెప్పి స్నాప్ పెట్టిండు. మనకి ఎంత ధైర్యం సార్, చంపే మీరు అంత బాబులో తిరుగుతుర్రా, అట్లా ఎట్లా పెడతాడు. అందుకే సార్ ఇంకా మా తమ్ముడికి మేము ఏం జస్టిస్ చేసుకోవాలి, మేము జస్టిస్ చేసుకుంటాం. పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని కొడతారా, తిడతారా, చంపుతారా, ఏం చేస్తారో చేసుకోండి. చూసుకుంటా ఇక అక్కడ కూర్చుంటే ఒక 5 మెంబర్స్ ఇట్లా ఫస్ట్ ఎంట్రీ అయ్యారు. 5 మెంబర్స్ వచ్చారు, చూసిరు అక్కడ 1 నిమిషం స్లో డౌన్ అయ్యారు. దాంతో లేదు బై వాకే వచ్చారు. మళ్ళీ ముంగటికి వెళ్ళారు. అక్కడ అశోక్ షాప్ అని ఉంటుంది, అక్కడ ఆగిరు. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఏమైందేమో వచ్చిర్రు. అదే 5 మెంబర్స్ రిటర్న్ వచ్చిన తర్వాత అందులో ఒక పర్సన్ ఉండే, వాళ్ళ బ్రదర్ తమ్ముడు డాన్. అయినా వీని పిలిచిండి రారా. అయితే నేను మా ఫ్రెండ్ ఉండేసి ఆపినాం. ఇట్లా మంచిది కాదు, ఏందో మాట్లాడారు అంటే ఆయన చిన్న అలా రారా కాదు మంచిగా మాట్లాడాలని ఆకి ఉన్నాడు పర్సన్ వరచాను. ఆయన వెనకాల వేసుకొని మేము ముంగట మాట్లాడుతున్నాం. అదే అర్థమైంది వీళ్ళు ఇట్లా చంపుతారని రాలేదు, మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇటొచ్చి ఇట్లా 5 మెంబర్స్. మళ్ళీ అక్కడ నుంచి దూరం నుంచి వాళ్ళ ఇంకో బ్రదర్ వచ్చిండు. ఆయన వచ్చి ఇక చూస్తురు. ఫస్ట్ ఒక ఆయన ఇట్లా లెఫ్ట్ లో నుంచి చేసిండు, అఖిల్ మీద చేసిన తర్వాత స్టార్ట్ అయింది గొడవ. అక్కడ నన్ను ఒక 2-3 కొట్టడం జరిగింది. ఆడ ఇతన్ని ఇటు పట్టుకోరు. మా ఫ్రెండ్ అనే ఆయన చాకుని కూర్చుంటే సుబ్బు అని ఉంటాడు, అతను గుంజేసిండు. అది పాస్ చేసుకొని కూర్చిర్రు. అంటే నన్ను ఇక్కడ కొడుతున్నారు. నేను క్లారిటీగా ఇవ్వలేదు. నేను ఎప్పుడైతే పట్టుకున్నా హాస్పిటల్లో చూసినాను. ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంది. చేతు ఇది ఫింగర్ ఇరిగిపోయింది. అందులో 10 to 12 మెంబర్స్ వచ్చి, ఈ 5 మెంబర్స్ కాకుండా ఇటు ఉన్నారు. వచ్చిర్రు, కొట్టేటప్పుడు వచ్చేసి